ఇంకోటి అధ్యక్ష, మాది పారదర్శకం అంటారు మా బట్టి అన్న. నేను ఒకటి అడుగుతున్నా బట్టి గారు, మీరు ఇక్కడ ఉన్నారు, మేము అక్కడ ఉన్నాం. ఆ రోజు మిషన్ కాకతీయ స్టార్ట్ చేస్తే అన్ని నియోజకవర్గాల్లో చేసినాం కదా, క్యాంప్ ఆఫీసులు కడితే అన్ని నియోజకవర్గాల్లో కట్టినాం కదా, 119 బీసీ గురుకులాలు స్టార్ట్ చేస్తే అన్ని నియోజకవర్గాల్లో చేసినాం కదా, 119 ఎస్సీ గురుకులాలు స్టార్ట్ చేస్తే అన్ని నియోజకవర్గాలు చేసినాం కదా, మిషన్ కాకతీయ చేస్తే అన్ని నియోజకవర్గాలు చేసినాం కదా, మెడికల్ కాలేజీలు పెడితే 33 జిల్లాలకు మెడికల్ కాలేజీలు ఇచ్చినాం కదా. ఇవాళ మేము ఏం చేసినా పారదర్శకంగా చేసినాం. మీరు మొన్న ఎస్డిఎఫ్ ఒక జీవో ఇచ్చిండ్రు, జీవో నంబర్ 251, 1/11/2025 నాడు ఒక జీవో ఇచ్చిండ్రు ఎస్డిఎఫ్. కేవలం 76 మంది ఎమ్మెల్యేలకే ఎస్డిఎఫ్ ఇచ్చిండ్రు. అంటే మేము ఎమ్మెల్యేలం కాదా? మా దగ్గర ప్రజలు లేరా? మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, 76 నియోజకవర్గాలకి ప్రభుత్వం ఉందా? ఈ ప్రభుత్వం మొత్తం రాష్ట్రానికి ఉందా, 76 నియోజకవర్గాలకు ఉందా? మాకెందుకు ఇయర్ ఎస్డిఎఫ్ అని అడుగుతా ఉన్నా. పార్టీ మారిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇచ్చిండ్రు, కానీ ఇవాళ ప్రతిపక్షంలో ఉండి ప్రజల గొంతుకగా ఉన్న మాకు మాత్రం ఇవాళ ఎస్డిఎఫ్ ఇవ్వలేదు అధ్యక్ష. హౌ ఇట్ ఈస్ ఫెయిర్ అధ్యక్ష? సంక్షేమ రంగం అధ్యక్ష, ఇక సంక్షేమ రంగం అధ్యక్ష, మేనిఫెస్టోలో ఉదరగొట్టిన డిక్లరేషన్లు, వాగ్దానాలు అధికారంలోకి రాగానే చెత్తబుట్ట పాలైనాయి. ఈ సంక్షేమ రంగంలో కాంగ్రెస్ తీరెట్లా ఉందంటే నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించినట్టుంది అధ్యక్ష. అధ్యక్ష, సోషల్ వెల్ఫేర్ బట్టి గారు మంచిగా వినాలి అధ్యక్ష. పాపం అందరికంటే పేదలు, వాళ్ళ విషయంలో మనందరికి కన్సర్న్ ఉండాలి, మనందరికీ బాధ్యత ఉంటుంది అధ్యక్ష. ఎస్సీ వెల్ఫేర్ అధ్యక్ష, 2014-15లో బీఆర్ఎస్ పార్టీ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు 1396 కోట్లు ఖర్చు పెట్టాం. మేము దిగిపోయినప్పుడు 2023-24 4703 కోట్ల రూపాయలు ఎస్సీ వెల్ఫేర్ మీద ఖర్చు పెట్టినాం. ఒక ఇయర్ 2021-22 అయితే 7361 కోట్లు ఖర్చు పెట్టాం ఎస్సీ వెల్ఫేర్కు. మరి మీ యొక్క మొదటి సంవత్సరం, మీ పాలనలో మీరు పెట్టిన బుక్కులోని మాట, 2024-25లో దళితుల సంక్షేమం మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెట్టిన ఖర్చు కేవలం 1399 కోట్లు, 1395 కోట్లు. షేమ్ అధ్యక్ష ఇది. అంటే 10 ఏళ్ల కింద బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన దానికంటే తక్కువ. 2014-15లో మేము 1396 కోట్లు పెడితే 11 ఏళ్ల తర్వాత దళితులకు 2024-25లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఖర్చు 1395 కోట్లు. అంటే ఇది సిగ్గుతో మనందరం కూడా తలదించుకోవాలి అధ్యక్ష. ఎస్సీ ఎస్డిఎఫ్ అంటాం, వాళ్ళ నిధులు వాళ్ళకే ఖర్చు పెడతామంటాం, ప్రత్యేకమైన బడ్జెట్ పెడతాం. ఎందుకు ఇంత తక్కువ ఖర్చు పెట్టారో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇదా ఎస్సీల సంక్షేమం మీద మీకున్న ప్రేమ? ఇదా మీకు దళితుల మీద ఉన్న ప్రేమ? ఇది ఎట్లా ఉందంటే అధ్యక్ష, పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళలాగా ముచ్చటగా ముగ్గురని 2 వేలు చూపి ఒక్క గీత గీసినట్టు ఉంది అధ్యక్ష. అధ్యక్ష, చాలా డీటెయిల్స్ ఉన్నాయి కానీ తగ్గించి చెప్పే ప్రయత్నం చేస్తే అధ్యక్ష, 2024-25లో ఎస్సీ వెల్ఫేర్కు 33,124 కోట్లు పెట్టి మీరు పెట్టిన ఖర్చు 14,148 కోట్లు, జస్ట్ 42%. పెట్టిన బడ్జెట్లో 42% మాత్రమే ఖర్చు పెట్టారు. 25-26 40,231 కోట్లు పెట్టి 14,732 కోట్లు. మొన్న ఫిబ్రవరి ఎండింగ్ వరకు పెట్టిన ఖర్చు 36% మాత్రమే, 36%. అంటే మీ దళిత ద్రోహం ఎంత దారుణంగా ఉందో ఇంకా బాగా అర్థం కావాలంటే ఇంకా 1-2 ఎగ్జాంపుల్స్ చెప్తా అధ్యక్ష. దళిత యువత ఉపాధి కోసం ఎస్సీ కార్పొరేషన్ కు 3,267 కోట్లు కేటాయించారు అధ్యక్ష. పెట్టిన ఖర్చు ఎంత అంటే 28 కోట్లు. పెట్టింది 3,267 కోట్లు, ఖర్చు పెట్టింది 28 కోట్లు. ఇదా దళితుల మీద ఉన్న ప్రేమ? ఆనాడు కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేని విధంగా దళితుల ఆర్థిక సాధికారత కోసం దళిత బంధు పథకాన్ని తెచ్చారు అధ్యక్ష. మీ నియోజకవర్గంలో కూడా ఒక చింతకాని మండలాన్ని తీసుకున్నారు అధ్యక్ష. మీరేమన్నారు అధ్యక్ష? అంబేద్కర్ అభయహస్తం పెట్టి మీరు 10 ఇచ్చిండ్రు, మేము 12 ఇస్తాము అన్నారు అధ్యక్ష. ఏమైనా 12 ఒక్కరికన్నా ఇచ్చారా అధ్యక్ష? ఏ ఒక్క యువకుడికైనా అందాయా అధ్యక్ష? నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. కేసీఆర్ గారి తెచ్చిన పథకం అని ఒకే ఒక్క కక్షతో, రాజకీయ కోపంతో దళిత సమాజాన్ని చీకట్లోకి నెట్టేస్తా ఉన్నారు అధ్యక్ష. ఇంకా బాధ కలిగేది అధ్యక్ష. కంక్లూడ్ చేయండి హరీశ్వరరావు గారు, మిగతా సభ్యులు కూడా ఇంకా మాట్లాడేది ఉంది, మీరు కంక్లూడ్ చేయండి.
మీకు ఇచ్చిన దానికి చాలా సమయం కేటాయిస్తున్నాం సార్, దయచేసి కంక్లూడ్ చేయండి. నేను ఇంత చక్కగా ఈ రాష్ట్రానికి మీరు conclude ప్రజలకు చేయండి. అవసరమైన నేను తిడతలేను కదా సార్, మీరు కంక్లూడ్ నేను చేయండి. విమర్శిస్తలేను కదా ఇంకా సార్. చాలా మంది సభ్యులు సార్ మాట్లాడారు. సబ్జెక్ట్ మాట్లాడుతున్నా సార్, నాకు ఇంకా మిగతా సభ్యులు ఒక 1 అవర్ సార్, 1 అవర్ సార్, ఉందండి. 1 అవర్ సార్, మిగతా 1 అవర్, లేదు హరీశ్రావు గారు, 1 అవర్ సార్, హరీశ్రావు గారు 1 అవర్ సార్. సార్ ఇప్పుడు నేను మిగతా- ఎప్పుడు మాట్లాడినా మిమ్మల్ని వచ్చి కూర్చోబెడుతున్నారు ఇడ, ఇదేదో కుట్ర అవుతుంది సార్. నేను మాట్లాడినప్పుడే మీరు వచ్చి కూర్చుంటారు ఇడ, మిగతా స్పీకర్ గారు లోపల పోతున్నారు, మీరు వచ్చి కూర్చుంటారు, బెల్లు కొడుతున్నారు. ఇదేదో కుట్ర జరుగుతుంది సార్, నా మీద కుట్ర జరుగుతుంది సార్. దిస్ ఇస్ నాట్ ఫెయిర్ సార్. బాలునాయక్ గారు ఇది మీకు తగదు సార్. అట్లా అధ్యక్ష మీకు తగదు సార్, ఇది పంచాయతీ ప్యానెల్ స్పీకర్ సార్